ఓం శ్రీ పరమాత్మనే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయడం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందుతారు. ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పడం కొనసాగిస్తూ అది వ్యక్తిని బాధారహిత స్థితికి చేరుస్తుందని శ్రీకృష్ణుడు మరింత వివరంగా పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుధ్యం ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది. ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది. జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము. భాగవతంలో ఇలా చెప్పబడింది, సుఖాయ కర్మాణి కరోతి లోకో నతైసుఖం వాన్యదుపారమం వా విందేత భూయాస్తత ఏవ దుఃఖం యదత్రయుక్తం భగవాన్ వధేన్న. 3.5.2లో ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆనందం కోసం కామ్య కర్మలను చేస్తూనే ఉంటాడు, కానీ తృప్తి లభించదు. ఈ పనులు దుఃఖాన్ని మరింత పెంచుతాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ స్వంత శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు తమ స్వజనులు బంధువులచే బాధించబడుతున్నారు. మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంతో బాధపడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి తాము సంతోషంగా లేము అని తెలుసు, కానీ తమకన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకుని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మల నుండి సాగుతూనే ఉంది, కానీ ఎక్కడా దీనికి అంతమే కనిపించడం లేదు. ఇప్పుడు లోకులు కామ్య కర్మల ద్వారా ఎవరు ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్థకమైనదని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక జీవనం వైపు తమ జీవితాన్ని యూటర్న్ తిప్పుకునేందుకు ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వ కార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు.
ఆ కారణంగా వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి అంతా భగవంతునికి సమర్పించి మరియు ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదంలా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయడం వలన వారి పనులు జనన మరణ చక్రంలో పడవేసే కర్మ బంధాలను కలుగజేయవు. 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్నదాని గురించి ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. ప్రాపంచిక భోగాలపై ఆసక్తి ఉన్నవారు భౌతిక ఐశ్వర్యములు మరియు స్వర్గాది లోకములను పొందించే వేదాలలోని ఆడంబరమైన కర్మకాండలు చెప్పే భాగాల పట్ల ఆకర్షితులవుతారు అని శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం చెప్పి ఉన్నాడు. కానీ ఎవని బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వారు భౌతిక ఇంద్రియ సుఖాలు దుఃఖహేతువులే అని తెలుసుకొని వాటిని వాంఛించరు. అలాంటి వ్యక్తికి వైదిక కర్మకాండల పట్ల ఆసక్తి పోతుంది. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటుంది: పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నస్త్యకృతేన. కామ్యకర్మల ద్వారా పొందిన ఇహ పరలోక భోగాలు అనిత్యమైనవి మరియు దుఃఖంతో కూడుకున్నవి అని అర్థం చేసుకొని జ్ఞాన సంపన్నులైన మునులు వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమాప్స్యసి. కామ్యకర్మకాండలను చెప్పే వేద భాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందుతావు. సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టు అవుతుందా అని సంశయపడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకుంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధనలోనే నిమగ్నం అవడం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. మాధవేంద్ర పూరి అనే ప్రఖ్యాత 14వ శతాబ్ద ముని చాలా దృఢంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఒకప్పుడు విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు. కానీ సన్యాసం తీసుకొని పరిపూర్ణంగా శ్రీకృష్ణ భక్తిలో నిమగ్నమైపోయాడు. తన జీవిత తదుపరి దశలో ఇలా అన్నాడు: సంధ్యావందన భద్రమస్తు భవతే, భో స్నాన తుభ్యం నమ, భో దేవా పితరచ్చ తరపన విధౌ, నహం క్షమ్యతాం యత్ర ఖ్యాపి నిషద్య యాదవకులోత్, తాస్య కంసద్విష స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేనమే. అన్ని వైదిక ఆచారాలకు నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించడానికి ఇక నా వద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన సంధ్యావందనమా,
పుణ్యస్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు ఇలాంటివి దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు నేనెక్కడ కూర్చున్నా కంస విరోధి అయిన శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాను. అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించడానికి. శ్రీకృష్ణుడు సమదౌ అచల అన్న పదాన్ని భగవంతుని ధ్యానంలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించడానికి ఈ శ్లోకంలో ఉపయోగించాడు. సమాధి అన్న పదం సం మరియు ధి అంటే సమత్వము, బుద్ధి అన్న మూల ధాతువుల నుండి ఏర్పడింది. అంటే పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క సమాధి అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు. 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, ఓ కేశవ, భగవద్ధ్యాసయందే స్థిరముగా ఉన్న వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? స్థితప్రజ్ఞ అంటే స్థిరబుద్ధి కలవాడు, సమాధిస్థ్య ధ్యానంలోనే నిమగ్నమైన వాడు అన్న బిరుదునామాలు జ్ఞానోదయమైన వారికి వర్తిస్తాయి. శ్రీకృష్ణుడి నుండి నిజమైన యోగ స్థితి అంటే సమాధి గురించి విన్న తర్వాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్నని అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోగోరుతున్నాడు. అంతేకాక అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి ఎలా వ్యక్తమవుతుందో అని అడుగుతున్నాడు. ఈ శ్లోకంతో మొదలెడి అర్జునుడు శ్రీకృష్ణుడిని 16 ప్రశ్నలు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, తపస్సు మరియు ధ్యానం వంటి వాటి యొక్క నిగూఢ రహస్యాలను తెలియపరుస్తాడు. ఆ 16 ప్రశ్నలు ఇవే. భగవద్ధ్యాస అందే స్థిరంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలేవి? సకామకర్మల కన్నా జ్ఞానమే శ్రేష్టమైనప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఎవరో చెప్పించినట్టుగా పాపిష్టి పనులను చేయడానికి ఎందుకు ప్రేరేపించబడతాడు? వివస్వసుని తరువాత చాలా కాలానికి పుట్టావు కదా నీవు, మరియు అతనికి ప్రారంభంలో ఈ శాస్త్రం చెప్పావంటే దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? కర్మ సన్యాస మార్గాన్ని ప్రశంసించావు, మళ్ళీ భక్తితో పనిచేయటాన్ని కూడా ప్రశంసించావు. దయచేసి ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయాత్మకంగా చెప్పు. ఓ కృష్ణ, మనస్సు అత్యంత చంచలమైనది, కల్లోలమైనది, దృఢమైనది మరియు మొండిది. దీనిని నిగ్రహించుట వీచే గాలిని నిరోధించడం కన్నా కష్టమని అనిపిస్తుంది. ఈ మార్గంలో విశ్వాసంతో బయలుదేరిన నిగ్రహించబడని కోరికలతో మనస్సు భగవంతుని నుండి మరలిపోయి ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణత చేరుకోలేక విజయం సాధించలేకపోయిన యోగి పరిస్థితి ఏమిటి? బ్రహ్మన్ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అది భూత అంటే ఏమిటి? ఆదిభూత అంటే ఏమిటి? ఆదిదైవం అంటే ఏమిటి? ఆది యజ్ఞం అంటే ఎవరు? తను ఈ శరీరంలో ఎలా ఉంటాడు? ఓ మధు అనే రాక్షసుని సంహరించినవాడా, దృఢ సంకల్పం గల వారు మరణ సమయంలో నీతో ఎలా ఏకమవ్వవచ్చు? సమస్త లోకాల్లో వ్యాపించి ఉండగలిగే నీ యొక్క దివ్యమైన ఐశ్వర్యం గురించి తెలియపరచుము. నీ విశ్వరూపాన్ని చూడగోరుతున్నాను ఓ పరమపురుష. సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే. అలాంటి నీ గురించి తెలుసుకోగోరుతున్నాను.
నీ తత్వం కార్యాలు నన్ను సమ్మోహితుణ్ణి చేస్తున్నాయి. నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మంను ఆరాధించే వారిలో ఎవరు యోగంలో ఎక్కువ శ్రేష్ఠులు? ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్షేత్రం అంటే మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానం యొక్క స్వభావం ఏమిటి మరియు జ్ఞాన విషయం ఏమిటి? త్రిగుణములకు అతీతమైన వారి లక్షణాలు ఏమిటి? ఓ ప్రభు, వారు ఎలా ప్రవర్తిస్తారు? వారి త్రిగుణముల బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలరు? వేదాల్లో చెప్పిన ఆదేశాలను ఖాతరు చేయకుండా భక్తితో పూజించే వారి పరిస్థితి ఏమిటి? సన్యాసం అంటే ఏమిటి? అది త్యాగం కంటే ఎలా వేరైనది? ఇలా అనేక ప్రశ్నలను వేయడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు 18 అధ్యాయాలను మనకు వివరిస్తాడు. 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తతోచ్యతే. పరమాత్ముడు ఇలా అంటున్నాడు, ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు జవాబు చెప్పడం ఇక్కడి నుండి మొదలుపెట్టి ఈ అధ్యాయం చివరి వరకు చెప్తాడు. ఒక రాయి భూమి వైపు గురుత్వాకర్షణ శక్తిచే గుంజబడినట్టు ప్రతి అంశము సహజంగానే తన పూర్ణ భాగం వైపు ఆకర్షించబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశం. అంటే జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క ఒక భాగం. అందుకే అది సహజంగానే ఆనందం కోసం అభిలాషిస్తుంది. అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించడానికి కృషి చేసినప్పుడు దానిని దివ్య ప్రేమ అని అంటాం. కానీ తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరియు తనను తాను శరీరమే అనుకొని జగత్తు నుండి శారీరక ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించినప్పుడు దానిని కామం అంటాం. ఈ ప్రపంచం మృగతృష్ణ అని ఆగమ గ్రంథాలలో చెప్పబడింది. అంటే జింకలకు అగుపించే ఎండమావి వంటిది అనే అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్యకిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి మృగమునకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదనుకొని దాహం తీర్చుకోవడానికి పరుగెడుతుంది. కానీ అది దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతూ ఉంటుంది. దాని అల్పబుద్ధి తాను ఓ భ్రాంతితో పరిగెడుతున్నట్టు తెలుసుకోలేదు. ఆ దీనమైన జింక లేని నీళ్ల కోసం వెంటపడుతూ చివరికి నీరసంతో ఆ ఎడారి ఇసుకపై మరణిస్తుంది. ఈ విధంగానే భౌతిక శక్తి అయిన మాయ కూడా ఆనందం అనే భ్రాంతిని కలుగజేస్తుంది. మనం ఆ లేని ఆనందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవడానికి పరుగులు పెడుతున్నాం. కానీ మనం ఎంత ప్రయత్నించినా ఆనందం మన నుండి దూరమవుతూ వెళ్తూ ఉంది. గరుడ పురాణం ఇలా పేర్కొంటుంది, చక్రధరోపి సురత్వం సురత్వలాభే సకల సురపతిత్వం భౌతిరుం సురపతిరుద్ధ్వగతిత్వం గతాపి ననివర్తతే తృష్ణ. 2.12-14లో ఉంది. ఒక రాజు ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు. చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు. ఒక దేవత స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు. ఇంద్రుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు అవ్వాలని కోరుకుంటాడు. అయినా భౌతిక భోగాల కొరకు ఉన్న తృష్ణ తృప్తి తీరదు. కానీ మనస్సుని భౌతిక ప్రలోభాల నుండి దూరంగా తిప్పివేయడం నేర్చుకొని
మరియు ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞుడు అవుతాడు. కఠోపనిషత్తు మరింత ముందుకు వెళ్ళి ఆశ కోరికలను త్యజించిన వాడు భగవంతునిలా అవుతాడు అని పేర్కొంటుంది. యథా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య వృధిశ్రిత అథ మర్త్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. హృదయం నుండి అన్ని స్వార్థ కోరికలు తొలగించిన పిదప భౌతిక సంఖ్యలు వేయబడ్డ జీవాత్మ జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది మరియు సద్గుణములతో దేవుని వలె అవుతుంది. స్థితప్రజ్ఞుడు అంటే అన్ని స్వార్థ కోరికలను ఇంద్రియ లౌల్యాలను త్యజించి ఆత్మయందే సంతుష్టి పొందినవాడు అని శ్రీకృష్ణుడు ఈ పై శ్లోకంలో వ్యక్తీకరించాడు.